తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం రవాణా టెండర్ల విషయంలో పెద్ద అవినీతి జరిగిందంటూ కూడా మొన్న ఆదివారం హైదరాబాద్లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని అయితే అరెస్ట్ చేశారు. ఆయనకు కావలసిన వాళ్ళకు టెండర్లు ఇప్పించి వేల కోట్లలో సొమ్ము కాజేశారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనం తణుకు నియోజకవర్గం వచ్చాం. ఇక్కడ ఉన్న పబ్లిక్ని అయితే అసలు దీనిపై అభిప్రాయం ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఆ టెండర్ల విషయంలో అక్రమాలు జరిగినాయి, ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు గారే దీనికి టెండర్లన్నీ కూడా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి వేల కోట్లలో వసూలు చేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అరెస్ట్ కూడా చేశారు సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమీ లేదన్న, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వ్యక్తుల్ని, ప్రజల కోసం పాటుపడే వ్యక్తుల్ని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం మొట్టమొదటి నుంచి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ తణుకు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కారుమూరి నాగేశ్వరరావు గారిని తణుకులో ప్రత్యేకంగా ఈ ఏదైతే లోకల్ ఎలక్షన్ వచ్చిందో ఈ ఎలక్షన్ లోపల ఆయన ఉంటే ఇక్కడ ఎలక్షన్కి ఇబ్బంది. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారు ఉంటే ప్రభావితం చేసి అయినా సరే వీళ్ళు చేసే దుర్మార్గాలు అన్యాయాల్ని బయటపెట్టి ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ చిట్ చేస్తుందోమన్న భయంతో కుట్రతో చంద్రబాబు నాయుడుతో కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈ అక్రమైన అరెస్ట్కి తెరదీశారు. కానీ సిగ్మా కంపెనీ అన్నది వేరే, కంపెనీ వాళ్ళు వేరు, టెండర్లు వేసుకున్నది వేరు. 2020లో కంపెనీకి టెండర్లు వెళ్తే ఈయన మంత్రి పదవి 2021, 22, 23లో ఈయన మంత్రి పదవి చేశారు అన్న. మరి ఆ రోజుల్లో మంత్రి పదవి వచ్చినప్పుడు కన్నా ముందే ఉన్న టెండర్లలో ఇది ఎలాగైనా సరే ఒక 8 లక్షలు, ఇప్పుడు 193 కోట్లని లేకపోతే 200 కోట్లని 400 కోట్లని అవినీతి చేశారు. కనీసం ఇక్కడ ఇష్టిష్ట అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు 8 లక్షల రూపాయలు చూపెట్టగలరు. అది కూడా నిలబడకోకుండా ఉన్న కేసుని తీసుకొచ్చి కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇబ్బంది పెట్టి కార్యక్రమం చేశారు. కానీ ఇది 38 రూపాయలకి ట్రాన్స్పోర్ట్ చేసి 400 కోట్ల రూపాయల అవినీతి చేసేసారు ఈ అధికారులు, ఈ ప్రభుత్వం అని మా మీద నింద వేశారు కారుమూరి నాగేశ్వరరావు గారి మీద. ఒక కేసుకి 40 కాయలు ఉంటాయి. ఒక కేసుకి 40 కాయలు ఉన్నప్పుడు ఒక్కొక్క కాయ 20 రూపాయలు చొప్పున వీళ్ళ ఎక్స్ట్రా పేమెంట్లు తీసుకుంటున్నారు ఈ రోజుకి పబ్లిక్లో, ఈ రోజుకి కూడా. మరి ఒక కేసుకి 40 రూపాయలు అవినీతి చేసిన వాళ్ళు అంటున్నారో, మరి ఒక కేసుకి 800 రూపాయల దాకా అవినీతి చేస్తున్నారో. ఒక కేసుకి 40 రూపాయలు అవినీతి చేస్తే 400 కోట్లు వచ్చినప్పుడు ఒక కేసుకి 800 రూపాయలు అవినీతి చేస్తుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పంచుకుంటున్నారని ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాయి ఈ ఎమ్మెల్యేలని, ఈ మినిస్టర్లని. కానీ ఏది ఏమైనా ఈ అరెస్ట్ అన్యాయమైంది, అక్రమైంది, దుర్మార్గమైన అరెస్ట్గా మేము భావిస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారన్న. ఎందుకంటే ఇది కారుమూరి నాగేశ్వరరావు గారు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా చురుకమైన పరిపాలన అందించిన వ్యక్తి. ఇక్కడ ప్రజలందరినీ కూడా పేర్లు పెట్టి పిలుచుకునే వ్యక్తి. ప్రతి కుటుంబంలో ఇక్కడ ఈయన ఒక ఎమ్మెల్యే. ఈయన ఏమంటారంటే ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేని కాదు, మీరే ఎమ్మెల్యే, మీ కుటుంబంలో వచ్చిన వాళ్ళందరూ నా ఎమ్మెల్యేలు, నాకు బంధువులు లేరు, చుట్టాలు లేరు, ఏమీ లేరు. నాకు 10 మందిని వ్యాపారంలో తెచ్చుకుని 10 మందిని కలుపుకుని ఉండాలని నాకు ఉండదు. మీకోసమే నేను బతుకుతాను, నా కోసం మీరు ఉన్నారు కాబట్టి మీ క్షేమమే నా క్షేమని అభివృద్ధిలో ముందుకెళ్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల దగ్గర ఉందని ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి మీద అన్యాయమైన కేసు పెట్టి అరెస్ట్ చేశారన్న. ఇది చాలా దుర్మార్గమైన. మీరు అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్య కుంభకోణం గట్టిగా జరుగుతుంది, ఎక్స్ట్రా కానీ లేకపోతే నైట్ టైమింగ్స్ లేవని. మరి దీని మీద వైసీపీ ఎందుకు పోరాటం చేయట్లేదు? అంటే డిఎస్ఎం మీద వీటి మీద చేసినట్టు మరి దీని కూడా పోరాటం చేస్తూ ఉంటాం. మేము చేస్తున్నామన్న, ఖచ్చితంగా చేస్తున్నాం. మేము సోషల్ మీడియాలో మాకు గలమెత్తుతున్నాము. ఎప్పుడైతే మేము సోషల్ మీడియాలో గలమెత్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం, వాళ్ళని బెదిరించే కార్యక్రమం. ఇప్పుడు మేము మా అయాంలో మద్యము గవర్నమెంట్ ప్రకారంగా అమ్మేవాళ్ళము. గవర్నమెంట్కి సంబంధించి ఒక టైమింగ్ ఉండేది. ఆ టైమింగ్ ప్రకారంగా మేము మందు అమ్మి ఆ టైమింగ్ ప్రకారంగా వాళ్ళ ఇంటికి సురక్షితంగా వెళ్ళిపోయేవారు. ఈ 6 రోజునాడు మందు ఎక్కడైతే అమ్ముతున్నారో అది నైట్ పాయింట్లు, తెల్లవారులు అమ్ముతున్నారు. అక్కడ మర్డర్లు జరుగుతున్నాయి, కొట్లు కొంటున్నారు. పిల్లం భార్య బిడ్డలు వాళ్ళ ఘోష చాలా అన్నితమైన ఘోష. ఒక్కొక్కసారి నైట్ ఇంటికి ఎవరు వెళ్తలేదు, రోడ్ల మీద పడుకుంటున్నారు. ఆ తుప్పల్లో పడుకునే పరిస్థితి వచ్చేది. తెల్లవారులు కూడా అమ్ముతాం వల్లనే ఈ క్రైమ్ రేట్ పెరిగిపోయిందన్న. ఇప్పుడు పక్క రాష్ట్రం మీద మన క్రైమ్ రేట్ ఎక్కువైపోయింది. మీరు ఏదైతే
అన్యాయంగా ఈ కేసుల్లో ఇరికింతున్నారు, మేము గలమెత్తుతున్నాం, మేము పలానా దగ్గర అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అది సార్ చెప్పండి, అంటే మొదటగా ఆయన కుమారుడు సునీల్ గారిని అరెస్ట్ చేశారు, తర్వాత నాగేశ్వరరావు ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే నిజంగా ఇలాగా అక్రమాలు చేశారా, లేకపోతే వీళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ వేరే మీద ఎందుకున్నారు? అన్నీ క్లియర్గా తెలుస్తున్నాయి ప్రజలకి. వాళ్ళ ఫెయిల్యూర్, అభివృద్ధి అన్నారు, సంక్షేమం అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మా నాయకులు ప్రశ్నించి అడగడంలో వాళ్ళు ఏదో రకంగా ఇలాంటిలో ఇరికించి వాళ్ళ మీద ఓ బురద జల్లే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. కక్ష సాధింపులో ఓ భాగం ఇవన్నీ కూడాను. రైతులకి గిట్టుబాటు ధర లేదు, అలాగే అభివృద్ధి లేదు. సంక్షేమాలు అన్నారు, ప్రతి మహిళకు 1500 రూపాయలు అన్నారు, లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, లేదు. అలాగే 4 లక్షల ఉద్యోగాలు అన్నారు, అది లేదు. ఇంకా 16,000 ఏదో డిఎస్సి ఏదో తీశారు. ఇంకా అనేకమైన వాలంటీర్లకి 10,000 రూపాయలు అన్నారు, వాళ్ళని పక్కన పెట్టేశారు. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు అమలు చేయట్లేదు. ఇవన్నీ కూడా మా నాయకుడు గట్టిగా గలం ఎత్తబట్టి ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముఖ్యమైన నాయకుడు అయ్యి ఒక జగన్ గారికి ఒక గైడెన్స్, ఓ మంచి నాయకుడు అయ్యి స్పీడ్గా వెళ్తున్నాడు. ఇలాంటి వారి మీద ఇలాంటి కక్ష సాధింపులో భాగమే. అవన్నీ కూడా న్యాయస్థానాలు వెళ్తున్నారు. మా వాళ్ళు న్యాయస్థానంలో కడిగిన ముత్యంలా వస్తారు. సార్ చెప్పండి సార్, అంటే ఈయన అన్నట్టుగా ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అసలు వైసీపీ నుండి గట్టిగా వాయిస్ వస్తుందంటే కారుమూరి నాగేశ్వరరావు గారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారనుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసి తద్వారా ఆనందాన్ని పొందుతున్నారు, సునకానందాన్ని పొందుతున్నారు. నాగేశ్వరరావుని అరెస్ట్ చేయటం మేము ఖండిస్తున్నాం. అంతకుముందే సునీల్ గారిని, వాళ్ళ అబ్బాయిని, కుమార్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈయన్ని అరెస్ట్, అలాగా ప్రతిపక్ష నాయకులు అందరినీ అరెస్ట్ చేసి సునకానందం పొందుతున్నారు. అసలు దొంగసారాలు ఈ కాశీది ఎవరు గవర్నమెంట్లోనూ దొంగసారా కాయించింది దొరికిపోయాడు అక్కడ. వాళ్ళ నాయకుడే, ఆయన్ని దక్షిణాఫ్రికా పంపించారు. ఇప్పుడు సారా అమ్ముతున్నారండి. గత సంవత్సరంలో సారా అమ్మారు, సారా తక్కువ అమ్మారు, ఎక్కువ ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి. సారా గత గవర్నమెంట్లో సారా తక్కువ అమ్మారు, ఎక్కువ ఆదాయం అవుతుంది. ఇప్పుడు ఎక్కువ సారా అమ్ముతున్నా గవర్నమెంట్కి ఆదాయం రావట్లేదేంటి? అదంతా ఇది ఏమవుతుంది, ఇదంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. అలా మోసం, గవర్నమెంట్ అంతా ఈ మోసం ప్రతిపక్షాల మీద దండెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అలా తగులడింది. ప్రతిపక్షాలు వాళ్ళ గవర్నమెంట్లో ఉంటే వాడు పునీసుడు, శుద్ధ పూస. అదే ప్రతిపక్షంలాగా వచ్చేటప్పటికి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఈడీ దాడులు, సిబిఐ దాడులు. గవర్నమెంట్ అధికారంలో పార్టీలో ఉన్నవాళ్ళు అంతా న్యాయమంతులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, అన్యాయస్తులు. మన ఆగస్టు నెల మన స్వాతంత్ర పోరాటం గురించి, మన వీరుల గురించి, స్వాతంత్ర పోరాట వీరుల గురించి మనం గుర్తు చేసుకున్నాం. స్వాతంత్రం ఎందుకు సంపాదించారు వాళ్ళు? మా ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని అనుభవించారు, సుఖ సంతోషాలతో ఉంటారని వాళ్ళు భావించి ప్రాణాలు దానం చేసి స్వాతంత్రాన్ని సంపాదించారు. కానీ ఇక రోజు అపహాసం అయిపోతుంది ప్రజాస్వామ్యం. ప్రజల రిప్రజెంట్ చేయట్లేదు, ప్రజల ఆలోచనలు అయ్యింది. అన్ని ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. జిఎస్టీ ద్వారా ప్రజలను దోసేస్తున్నారు. అంత అన్యాయం జరుగుతుంది మొత్తం. బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఏంటి, ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ ఏంటి, ప్రజల మీద ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటంటే మేము ఈవీఎంలో గెలిచామని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసి ప్రజలను వాళ్ళ మానాన్ని వాళ్ళు బతకమని, కనీసం మంచినీళ్ళు, వైద్యం, విద్య ఫ్రీగా దొరకట్లేదు. ఇప్పుడు ఆదిగా కాన్సన్ట్రేట్ చేసి జిఎస్టీ అంతా ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రజలకి ఫ్రీ విద్య లేదు, ఫ్రీ వైద్యం లేదు. ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. బీసీ నాయకులందరి మీద పడ్డాడు ఈయన. ఆడ సిరిడి అప్పలరాజుని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఈయన పెద్ద నాయకుడు, ఇక్కడ చక్కగా చూస్తున్నాడు, ప్రతిపక్షంలో గళమెత్తి మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడతాడు. అందుకే ఈయన మీద పడ్డారు. ముందు కొడుకుని చేశారు, ఈయన లొంగలేదు, వెంటనే ఈయన అరెస్ట్ చేశారు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని నేను సెలవు చేస్తాను. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు, అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఏమైనా వైసీపీ గట్టి పోటీ చేస్తుంది, అదేవిధంగా మీ నాయకుడు ఇక్కడ కొంచెం జిల్లా వ్యాప్తంగా కొంచెం వాయిస్ ఉన్న వ్యక్తి కాబట్టి, అంటే ఈ నేపథ్యంలో అరెస్ట్ ఏం జరిగిందని నేను భావిస్తున్నాను. ఈ గట్టి పోటీ ఇస్తామండి, కానీ ప్రజల అభిప్రాయం వాళ్ళు తీసుకోవట్లే కదా. గత ఎలక్షన్లోనే మేము వైసీపీ నాయకులు 110 సీట్లు గెలిచారని ప్రభాకర్ రావు గారు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఢిల్లీలో. ఈవీఎంలు మోసం చేస్తుంటే మేము ఏం గెలుస్తాం? ఇంకా
గట్టి పోటీ ఇస్తాం. ఈవీఎంలు కదా మీరు గెలిచేది, ప్రజాభిప్రాయం కదా కాదు. ఈ ప్రజాభిప్రాయంలో అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటలేదు. వాళ్ళు ఈవీఎంల మీద గెలుస్తున్నారు. గట్టి పోటీ మాత్రం మేము ఇస్తాం. ప్రజల్లో ఇప్పటికే మాకు ప్రజలు అంటుంది 40% మాదే అని చెప్పండి సార్. అది ఏదైతే ఇప్పుడు మద్యం విషయంలో కుంభకోణంలో పెద్ద ఎత్తున మోసం చేశారంటూ కూడా తండ్రి కొడుకుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులే చూస్తున్నాం. కానీ మరి అసలు దోషులు ఎవరని మీరు భావిస్తున్నారు? అసలు దోషులు అన్నది ఇది అయిన మంత్రి కాకముందే ఈ ఈ ప్రశ్న జరిగింది. అసలు దీంట్లో అంతకుముందు సారా వ్యవహారాలు ఇవన్నీ కూడా విచ్చలవిడితనంగా ఉండేది చంద్రబాబు నాయుడు తనంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అరికట్టడం చాలా వరకు చేసి బెల్ట్ షాపులు ఇవన్నీ తీసేయటం జరిగింది. ఇప్పుడు ఇది జరిగింది కూడా చాలా పారదర్శకంగానే జరిగింది. దీని మీద ఇప్పుడు ఈయన మన బీసీ నాయకుడు కావటం, జిల్లాలో ఈయన అత్యంత ముఖ్యమైన పర్సన్ కావటం, రెండోది మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన అత్యంత సన్నిహిత వ్యక్తి కావటం, ఇప్పుడు లోకల్లో జరుగుతున్న చాలా దుర్మార్గమైన పనుల్ని ఈయన మొదటి నుంచి ఖండించటం, ఇక్కడ గో ఇంజెక్షన్ లేకుండా ఫ్యాక్టరీ వేరే నుంచి తీసుకురావటం, దాన్ని అడ్డుకోవటం, ప్రతిదీ ఈయన ఇక్కడ స్థానిక నాయకులు చేసే దుర్మార్గాలను కూడా ఆయన అడ్డుకుని చాలా ఇది చేయటం వల్ల ఈయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని కానీ ఈయన సహాయంలో జరిగింది, పారదర్శకంగా జరిగింది. ఈ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే అసలు మొదటగా ఉన్న ఈ తీసుకున్న వాళ్ళని వదిలేసి సబ్ కాంట్రాక్టులు వీళ్ళని తీసుకుని ఈయన టార్గెట్ చేయటం అసలు చేస్తే ముందు ఈయన చేయాలి. వీళ్ళ అబ్బాయిని ఇచ్చేసి కుటుంబాన్ని అందరినీ లాగి ఈయన ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆయన లొంగలేదు. తర్వాత ఆయన్ని కూడా ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏది లేదు. ఆయన ఎప్పుడు కడిగిన ముత్యంలాగే రావటం జరుగుతుంది. బాగలేదు అని చెప్పండి. చివరిగా ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో మరి దీనికంటే ఆయన లోపల ఉన్నారు ఇద్దరు తండ్రి కొడుకులు కూడా, మరి మీరందరూ కూడా పోరాటం చేస్తామంటున్నారు. మరి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే తప్పు చేస్తే మా పార్టీ వాళ్ళని ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా శిక్షిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అరెస్టులు చేస్తున్నాం, ఈ వైసీపీలో అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వం అందుకే అరెస్ట్ చేసామని చెప్తున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? అన్న, ఇప్పుడు తప్పు చేస్తే వాళ్ళ ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తారంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఒక విషయం చెప్తున్నాను. ఏలూరు ఎంపీ గారు డ్రగ్స్ కేసులో దొరికేశారు, గుర్తుందండి మీకు? అందరికీ పబ్లిక్గా తెలిసింది. ఈ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా గంజాయి తీసుకొచ్చి గంజా అలవాటు చేశారు అన్నారు. డ్రగ్స్లో దొరికింది ఎవరండి? ఎంపీ. ఈ డ్రగ్స్ ఏలూరు ఎంపీ తాగుతూ ఉండి పబ్లిక్గా దొరికేస్తే దాన్ని చట్టబద్ధం చేసిన వ్యక్తులు ఎవరో? ఈ కూటమి ప్రభుత్వాలు కాదా? చట్టబద్ధంగా చేసుకున్నది వీళ్ళు కాదా? ఎవరన్నా డ్రగ్స్ తాగి తిరుగుతుంటే మన పార్టీ వాళ్ళు, మన కూటమి ప్రభుత్వం వాళ్ళు డ్రగ్స్లో దొరికినా గంజాయిలో దొరికినా తాగి ఎవరినైనా గుద్దేసినా చూసి చూడనట్టు పోనవ్వండి అని ఆర్డర్ పాస్ చేసిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసేసి సులకానందం పొందేస్తే ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో భయపడరో జడవరో. ఎట్టి పరిస్థితులైనా కడిగిన ముచ్చులాగా ఆయన వస్తాడో, ఆయన కోసం మేము ఖచ్చితంగా నిలబడతాం. ప్రతి ఓడు ఒక కారుమూరి నాగేశ్వరరావు గారు ఫైట్ చేస్తాం. ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైసీపీ 2029లో రేపరేపలు ఆడిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ మీ కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకి భయపడమని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఖబర్దార్, మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అవినీతి కేసులు పెట్టినా మేమైతే భయపడం, మా నాయకుడు భయపడడం. మాకు భయం అంటే రాదో చేత కాదని మనం చేస్తా సెలవు తీసుకుంటున్నాం. గంజాయి ఎక్కడ దొరికిందండి? గంజాయి ఎక్కడ దొరికింది? పోలీస్ వ్యాన్లో దొరికింది. ప్రభుత్వమే నడిపిస్తుంది గంజాయి వ్యాపారం అంతా. అలాంటప్పుడు ప్రతిపక్షాల మీద మీరు ఎలాగా ఆరోపణ చేస్తారు? గంజాయి ప్రతి చోట ఇప్పుడు రాష్ట్రం అంతా గంజాయి మరి స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర గంజాయి అమ్మి పిల్లలను నాశనం చేసేస్తున్నారు, భవిష్యత్తు అంతా నాశనం చేసేస్తున్నారు. సారా, దొంగ సారా ఎక్కడ దొరికిందండి? వాళ్ళే అమ్ముతుంటే దొంగ సారా తయారు చేసి పట్టుకోమంటే దక్షిణాఫ్రికా పారిపోయారు. ఆ కేసు ఏమైంది? అంతవరకు లేదు. అసలు దొంగ సారా కాసిన వాళ్ళు వదిలేసి జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారంతో మత్తు మందులతోటి తొలతూగిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయి. ఇది ఆపాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను నేను. విద్యార్థులకి ఈ గంజాయి మత్తు మందులు దొరకకుండా ఆపవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
ఇది ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో ఈ నాగేశ్వరరావు గారు అదేవిధంగా సునీల్ గారి అక్రమ అరెస్ట్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా అక్రమ కేసులు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా అరెస్టులు చేసుకుంటూ పోతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో దీని మీద మేము నిరసన కార్యక్రమాలు కూడా చేస్తాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని ఎవరో నిందితులను వాళ్ళు శిక్షించాలి తప్ప అన్యాయంగా ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు గారు కుటుంబాన్ని టార్గెట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నుండి ఈయన పెద్ద నాయకుడిగా బీసీ నాయకులుగా ఎంతో సేవా కార్యక్రమాలు అదేవిధంగా ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తూ కూడా ఈయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కారుమూరి నాగేశ్వరరావు గారు కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు అయితే తీసుకుంటుంది ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరాం, ఇట్స్ టీవీ, తణుకు.